नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपाप हरे देवी महालक्ष्मी नमोऽस्तुते। महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్ లో అయితే కవర్ చేయబోతున్నాను. అసలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. సో ముందుగా అయితే కడపను కడిగి మంచిగా మన వాకిలిని అలంకరించుకోవాలన్నమాట. సో పసుపు రాసి మంచిగా బొట్టు పెట్టి ముగ్గు వేసి రీసెంట్ గా వరలక్ష్మి వ్రతంకి నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని నేను ఈ వ్లాగ్ లో ఎలా యూటిలైజ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే రంగోలీ మ్యాట్ అన్నమాట. సో గుమ్మం ముందు రంగోలీ మ్యాట్ అద్దరిపోయింది. తర్వాత మా చెట్టుకే కాసిన మామిడాకులు అయితే వీటితో మన గుమ్మాన్ని ఎంత అందంగా అలంకరించుకోవాలో చూసేద్దాం. సో మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ ప్రోడక్ట్ అయితే ఓం స్వాస్తిక్ అండ్ త్రిశూలం అనమాట. ఇది గుమ్మానికి పెట్టిన తర్వాత వేరే లెవెల్ కళ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదాలు చేసేద్దాం పదండి. సో మేమైతే పులిహోర, పెరుగన్నం, వడలు, పరమాన్నం, ఇంకా ఉడకపెట్టిన శనగలు, ఇవైతే 5 రకాల ప్రసాదాలు చేస్తాం. ఫస్ట్ అయితే వడలతో స్టార్ట్ చేసేసాను. సో వడలు చేస్తూనే రైస్ అయితే పెట్టేశాను అనమాట, పులిహోరకి ఇంకా పెరుగన్నంకి. మేమైతే చింతపండు పులిహోర చేస్తాం. సో దానికి కావాల్సినవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకొని అండ్ చింతపండునైతే పులుసుకి మేము రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో దట్ పులుసు దగ్గరకు అయిన తర్వాత ఇంకా రైస్లోకి ఆ పులుసుని వేసేసి మనం ముందుగా పోపు పెట్టుకుంది అందులో వేసేస్తే పులిహోర అయితే అయిపోతుంది. ఇంకా శనగలు అయితే నైటే నానబెట్టాను, అవి కూడా కుక్కర్లో పెట్టేస్తే అవి ఉడికిపోతాయి అనమాట. సో వాటిని కూడా సైమల్టేనియస్గా పెట్టేశాను అనమాట. అండ్ ఇంకా ఫైనలీ పెరుగన్నం ఉంది కదా, సో పెరుగన్నంకి అయితే ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను అండ్ ఫ్రెష్ నెయ్యి అనమాట. సో అన్నంలోకి పెరుగు అండ్ నెయ్యి వేసి పోపు వేసేస్తే పెరుగన్నం కూడా రెడీ. అలా ఈ రోజు మనకు పూజకు కావాల్సిన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా అమ్మవారిని రెడీ చేసేసుకొని మనం అయితే వాయనం ఇయ్యడానికి అరేంజ్ చేసేసుకోవాలి. సో ప్రసాదాలు చూసేద్దాం. ఫస్ట్ అయితే పులిహోర, తర్వాత ఉడకబెట్టిన శనగల్లో పోపు వేసి పెట్టేశాను అనమాట. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం చేశాము, తర్వాత వడలు చేశాను అండ్ ఇంకా ఫైనలీ పెరుగన్నం. అలా మన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. అమ్మవారిని రెడీ చేసేద్దాం పదండి. సో ఫస్ట్ అయితే మనం కలశం ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ పసుపుతో ఇలా ముగ్గు వేసి ఇంకా మన అమ్మవారిని ఎలా అయితే రెడీ చేయాలనుకుంటున్నాం అవన్నీ అయితే అరేంజ్మెంట్స్ చేసేసుకోవచ్చు. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ముందుగా మా అమ్మవారిని మేము ఈరోజు పూజకి ఎలా అలంకరించానో మీ అందరికీ చూపించబోతున్నాను. సో ముందుగా కింద అయితే కలశం ఏర్పాటు చేసామన్నమాట. ఈ ఇయర్ మేమైతే వెండి కలశం తీసుకున్నాము. కలశం పైన కొబ్బరికాయ పెట్టి దానిపై బ్లౌజ్ పీస్ పెట్టి అమ్మవారి రూపం పెట్టాము అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు. ఈ గాజులు ఎలా పెట్టాను అనేది నేను మీషోలో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను, చెక్అవుట్ చేయని వాళ్ళు చెక్అవుట్ చేయండి. ఇంకా పూజలోకి అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గవ్వలు, శంకు చక్రాలు, తామర గింజలు, గిరిగింజలు, చిల్లర నాణ్యాలు ఇవన్నీ పెట్టుకున్నాను. ఇంకా వినాయకుడిని కూడా పెట్టాను అనమాట, ఎందుకంటే మనం వినాయకుడి పూజ చేసిన తర్వాత వరలక్ష్మి పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. సో అందుకని అండ్ ఇంకా నెయ్యి దీపాలు పెట్టాను అండ్ నూనె దీపాలు కూడా పెట్టాను అనమాట. ఇలా మా అమ్మవారిని మేమైతే ఇలా అలంకరించాము. అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా పూజ కొంచెం టైం ఉంది కాబట్టి మనం అయితే మన ఇంటికి ఈ రోజు పసుపొట్టుకి వచ్చే లక్ష్ములకి ఎలా వాయనం ఇవ్వాలో అదైతే రెడీ చేసేసుకుందాం. సో నేనైతే ఫస్ట్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను అండ్ ఈ లక్ష్మీదేవి రూపాన్ని తీసుకున్నాను అనమాట. నాకు చాలా క్యూట్ అనిపించింది. ఇది మంచిగా అమ్మవారు వచ్చి కింద పసుపు కుంకుమ ఇలా బాల్స్ లో వచ్చింది. సో చాలా నచ్చింది అనమాట. సో అందుకనే తీసుకున్నాను. మనం ఎప్పుడు కానీ పూజ చేసుకున్నప్పుడు వాయనంలో మ్యాండేటరీగా అయితే ఆకులు, వక్కలు, పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు ఇవి మెయిన్ అనమాట. దానికి మించి మనం ఇంకా ఏవి ఇచ్చినా కూడా అవి మన సాటిస్ఫాక్షన్ కోసమే. సో నేనైతే అవి మెయిన్గా పెట్టేసుకొని ఇంకా బ్లౌజ్ పీసెస్ అండ్ అమ్మవారి యొక్క రూపం అయితే తెచ్చాను అనమాట. సో అలా ఈరోజు మన ఇంటికి వచ్చే వరలక్ష్మిలకి
నేనైతే ఇలా వాయనం ఇవ్వడానికి అయితే తీసుకున్నాను. సో ఇంకా నేను మా చిట్టి తల్లి అయితే ముందుగానే మన ఇంటికి వచ్చే వరలక్ష్ములకి పసుబొట్టు ఇవ్వడానికి అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. చెప్పినట్టే ఒక బ్లౌజ్ పీస్, ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతంకి మాత్రమే మనమైతే పెట్టిన శనగలు ఇస్తాం అనమాట. సో అవి కూడా నేను ముందుగా జిప్ లాక్ కవర్స్ లో ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ అయితే ముందుగా కవర్ లో వేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా జిప్ లాక్ కవర్స్ లో ముందుగానే శనగలు రెడీగా పెట్టేశాను. సో అలా ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట. అండ్ ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతంకి నేనైతే అమ్మవారికి చిట్టి గాజులు ఆర్డర్ చేశాను. ఇలాక అలంకరణలో మీకు చూపించడం మర్చిపోయాను అనమాట. ఇవి కూడా నేనైతే మీషోలో తీసుకున్నాను. సో లింక్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఫుల్ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చెక్అవుట్ చేయని వాళ్ళు చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే వరలక్ష్మి వ్రతం పూజలో మనకి మెయిన్ కావాల్సింది తోరణం అనమాట. 9 ముడుల తోరణం. సో ఏ పూజలో కానీ ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టుకుంటారు కంకణం. బట్ ఈ వరలక్ష్మి వ్రతంకి మాత్రమే 9 ముడుల తోరణం మనమైతే కుడి చేతికి కట్టుకుంటాం అనమాట. అండ్ ఇది చేయడం చాలా సింపుల్. మనమైతే 9 దారాలు తీసుకొని 9 ముడులు వేయాలన్నమాట. కొంతమంది అయితే ప్రతి ముడి దగ్గర పువ్వులు, ఆకులు పెడతారు. అలా కూడా పెట్టొచ్చు. బట్ మ్యాండేటరీ ఏంటంటే 9 దారాలతో 9 ముడులు మాత్రం మ్యాండేటరీ. प्रकृत्यै नमः। ओं विकृत्यै नमः। ओं विद्यायै नमः। ओं सर्वभूतहितप्रदायै नमः। ओं श्रद्धायै नमः। ओं विभूत्यै नमः। ओं सुरभ्यै नमः। ओं परमात्मिकायै नमः। ओं वाचे नमः। ओं पद्मालयायै नमः। ओं पद्मायै नमः। ओं शुचये नमः। ओं स्वाहायै नमः। ओं स्वधायै नमः। ओं सुधायै नमः। ओं धन्यायै नमः। ओं हिरण्मय्यै नमः। ओं लक्ष्मी नमः। ओं नित्यपुष्टायै नमः। ओं विभावर्यै नमः। ओं आदित्यै नमः। ओं दित्यै नमः। ओं देवतायै नमः। ओं वसुधायै नमः। ओं वसुधारिण्यै नमः। ओं कमलायै नमः। ओं कान्तायै नमः। ओं क्षमायै नमः। ओं क्षीरोधसम्भवायै नमः। ओं अनुग्रहपरायै नमः। ओं बुद्धये नमः। ओं अनघायै नमः। ओं हरिवल्लभायै नमः। ओं अशोकायै नमः। ओं अमृतायै नमः। ओं दीप्तायै नमः। ओं लोकशोकविनाशिन्यै नमः। ओं धर्मनिलयायै नमः। ओं करुणायै नमः। ओं लोकमात्रे नमः। ओं पद्मप्रियायै नमः। ओं पद्महस्तायै नमः। ओं पद्माक्षी नमः। ओं पद्मसुन्दर्यै नमः। ओं पद्मोद्भवायै नमः। ओं पद्ममुख्यै नमः। ओं पद्मनाभप्रियायै नमः। ओं रमायै नमः। ओं पद्ममालाधरायै नमः। ओं देव्यै नमः। ओं पद्मिन्यै नमः। ओं पद्मग्रन्थिन्यै नमः। ओं पुण्यगन्धायै नमः। ओं सुप्रसन्नायै नमः। ओं प्रसादाभिमुख्यै नमः। ओं प्रभायै नमः। ओं चन्द्रवदनायै नमः। ओं चन्द्रायै नमः। ओं चन्द्रसहोदर्यै नमः। ओं चतुर्भुजायै नमः। ओं चन्द्ररूपायै नमः। ओं इन्दिरायै नमः। ओं इन्दुशीतलायै नमः। ओं आह्लादजनन्यै नमः। ओं पुष्ट्यै नमः। ओं शिवायै नमः। ओं शिवगर्जै नमः। ओं सत्यै नमः। ओं विमलायै नमः। ओं विश्वजनन्यै नमः। ओं तुष्ट्यै नमः। ओं दारिद्र्यनाशिन्यै नमः। ओं प्रीतिपुष्करिण्यै नमः। ओं शान्तायै नमः। ओं शुक्लमाल्याम्बरायै नमः। ओं श्रियै नमः। ओं भास्कर्यै नमः। ओं बिल्वनिलयायै नमः। ओं वरारोहायै नमः। ओं यशस्विन्यै नमः। ओं वसुन्धरायै नमः। ओं उदाराङ्गायै नमः। ओं हरिण्यै नमः। ओं हेममालिन्यै नमः। ओं धनधान्यगर्यै नमः। ओं सिद्धये नमः।
ఓం శ్రేణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం వసన్నాక్షీ నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః. సో అలా పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నేను అమ్మవారికి తెచ్చిన చీర ఫస్ట్ పసుపు బొట్టు అయితే అమ్మవారికి ఇచ్చేసాను. అలాగే మనం చేసిన ప్రసాదాలు కూడా అమ్మవారికి అయితే పెట్టాను అనమాట. సో చాలా చాలా బాగా అనిపించింది. పూజ అయితే చాలా బాగా అయింది. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మనందరిపై ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాతా జై మాతా జై జై శ్రీమాతా జయ జయ మాతా జగముల నేత శ్రీ జగన్మాతా శ్రీ జగన్మాతా శ్రీమాతా జై మాతా జై జై శ్రీమాతా శ్రీమాతా జై మాతా జై జై శ్రీమాతా జయ జయ మాతా జగముల నేత శ్రీ జగన్మాతా జయ జయ మాతా జగముల నేత శ్రీ జగన్మాతా శ్రీ జగన్మాతా. సో పూజ అయితే ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయనాలు ఇవ్వడం అనమాట. సో ఫస్ట్ వాయనం అయితే యాజ్ లైక్ ఎవ్రీ ఇయర్ మా అత్తయ్యకి అయితే ఇచ్చేసాను అనమాట. సో తర్వాత మా పిల్లలకి ఇచ్చేసి తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన లక్ష్ములందరికీ ఇచ్చేసాను. సో ఎవరెవరికి ఇచ్చానో తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుళవాసిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిరసయావిదగణై జయ పారయాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మా. పూజిత శ్రీగ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్య లక్ష్మి జయ పాలయ మాం. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రత గజ తురగ పదాది సమానుత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని శ్రీ గజలక్ష్మీ పాలయ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి పాలయ మాం. అనుదినమర్చిత కుంకుమ దూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరా స్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపతే జయ జయ హే మధుసూదన కామిని విజయ లక్ష్మి జయ పాలయ మాం. నాశిని రత్నమయీ. చూసారు కదా మా ఇంటికి వచ్చిన అష్టలక్ష్మికి ఎలా అయితే వాయనం ఇచ్చానో మనసు అంతా చాలా సంతోషంగా ఉంది. అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మన వీడియోస్ని ఇలాగే చూస్తూ ఉండండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.